కోహెడ పండ్ల మార్కెట్ భూముల వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు. రైతులకు పరిహారం ఇచ్చాకే కోహెడ పండ్ల మార్కెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకుని పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏం చేసిందని నిలదీశారు. బీజేపీ నాయకులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన రామచంద్రరావు తమ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వరని హెచ్చరించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సచివాలయం వద్ద చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మీ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి. అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు మీరు ఫ్రూట్ మార్కెట్ పెట్టండి, కానీ ఏ రైతుల భూమి అయితే మీరు తీసుకుంటున్నారో ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా మీరు ఆక్యుపై చేయాలి. బలవంతంగా వాళ్ళని నిలగొట్టి బలవంతంగా అక్కడ రైతులు ఇప్పుడు సడన్గా వచ్చింది కాదు, గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమరి దాటనియమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం మీరు చేసే అన్యాయానికి.